Thank you all of you for sparing your time, and that too at this point of time. This is very crucial time. So we రావడానికి కొద్దిగా వేరే అర్జెంట్ పనులు చూసుకొని రావడానికి కొద్దిగా లేదు. సో ఇది మన అనంతపురం జిల్లా ఈ కరోనాని ట్యాకిల్ చేయడంలో ఏ విధంగా మనం ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నాము, ఏ పారామీటర్స్లో అదర్ డిస్ట్రిక్ట్స్తో లేదంటే ఇతర రాష్ట్రాలతో లేదంటే స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే హౌ అనంతపురం ఈ స్పేరింగ్ అనేది ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో పార్టీ మిత్రులని ఈరోజు సమావేశపరచడం జరిగింది. మనకు టోటల్గా యాజ్ ఆన్ టుడే యాక్టివ్గా ఉన్నటువంటి కేసులు 3.79% ఉన్నాయి. టోటల్గా 56,000 పైచిలకు కేసులు వస్తే అందులో 56,148 కేసులు ఇప్పటి వరకు మనకు వచ్చి ఉన్నాయి. అనంతపురం మిగతా జిల్లాలకు మిగతా రాష్ట్రాలకు కూడా కలిపి అందులో 53,403 మంది డిశ్చార్జ్ అయి ఉన్నారు. ఈరోజు 2,237 మంది యాక్టివ్గా ఉన్నటువంటి పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంటే 95.11% డిశ్చార్జ్ అయ్యాయి. దట్ ఈస్ ద హైయెస్ట్ డిశ్చార్జ్ రేట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. 3.79 యాజ్ ఆన్ టుడే 3.79 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. లోయెస్ట్ యాక్టివ్ కేసెస్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. అలాగే స్టేట్ యావరేజ్ తీసుకుంటే యాక్టివ్ కేసెస్ 9.6% ఉంది. కంట్రీ లెవెల్కి వచ్చేసరికి 15.85. కంట్రీ లెవెల్లో 15.85% కేసులు యాక్టివ్గా ఉన్నాయి. స్టేట్ యావరేజ్ వచ్చేసరికి 9.60% ఉన్నాయి. మన జిల్లా 3.79. అంటే వీ హ్యావ్ ద బెస్ట్ యాక్టివ్ కేసెస్ రేట్ అనమాట. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ రికవర్ అవుతున్నారు, డిశ్చార్జ్ అవుతున్నారు. దట్ ఈస్ వన్ గుడ్ సైన్. దెన్ రెండవది, కంట్రీ మొత్తంలో టోటల్గా వచ్చినటువంటి పాజిటివ్ కేసెస్లో 1.57 ఇస్ ద డెత్ రేట్. అంటే టోటల్గా వచ్చినటువంటి కేసెస్లో 1.57% డెత్ రేట్ ఉంది. స్టేట్ యావరేజ్, జిల్లా యావరేజ్ మన రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. 0.84 యాజ్ ఆన్ టుడే. మన స్టేట్ యావరేజ్, మన జిల్లా యావరేజ్ కూడా రెండు కూడా 0.84, అంటే లెస్ దాన్ 1% డెత్ రేట్ ఉంది అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా డెత్ రేట్ కంటే కూడా డెత్స్ అంటే పాజిటివ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం, అంటే ద సిమ్టమ్స్ నుండి డిటెక్షన్ టు హాస్పిటలైజేషన్ టు either డిశ్చార్జ్ ఆర్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా చనిపోతే డెత్స్. సో దట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిమ్టమాటిక్ కేసెస్, అందులో మనం ఆల్మోస్ట్ మిగతా వారి కంటే కూడా చాలా ముందు ఉన్నాం. దాదాపుగా 10,000 మందిని సిమ్టమాటిక్ కేసెస్, అంటే వాళ్ళు పాజిటివ్ రాక మునిపే, అంటే టెస్టింగ్ అవసరం లేకుండా కూడా సిమ్టమ్స్ ఉంటే మనం అటువంటి వారిని పికప్ చేసుకొని ముందు వారిని హాస్పిటల్ కానీ లేదంటే కోవిడ్ కేర్ సెంటర్ కానీ తరలించడం జరిగింది. అందులో కూడా సిమ్టమాటిక్ కేసెస్ తరలించడం వల్ల ఏమవుతుందంటే డెత్స్ అనేవి మనం ప్రివెంట్ చేయగలిగినటువంటి వారం అవుతాం. సో అటువంటివి దాదాపు 10,000 మందిని మనం ఐడెంటిఫై చేసి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో కూడా సిమ్టమ్స్ అంటే ఎస్పెషల్లీ 3 సివియర్ సిమ్టమ్స్, అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ లాగా కాఫ్, కోల్డ్ లాంటివి కాకుండా సివియర్ సిమ్టమ్స్, అంటే ఖచ్చితంగా అటువంటి వారు బాగా సివియర్గా అయిపోయి మరణించే అవకాశం ఉంటుందో అటువంటి సిమ్టమ్స్. అవేంటంటే ఆక్సిజన్ సాచురేషన్ 94% కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే మన ఇంటింటికి తిరిగి వారి యొక్క ఆక్సిజన్ సాచురేషన్, పల్స్ రేట్ ఎలా ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ ఎలా ఉంది అని చెప్పేసి వెరిఫై చేసి ఎవరికైనా 94%
తక్కువగా ఉంటే ఇమీడియట్గా వారిని చెక్ చేయడం. రెండో సివియర్ సింటమ్స్ ఏంటంటే సివియర్ బ్రెత్లెస్నెస్, అంటే గాలి పీల్చుకోవడంలో, శ్వాస తీసుకోవడంలో సివియర్ ఇబ్బంది ఉన్నటువంటి వారు. మూడవది కన్సిస్టెంట్ ఆర్ పర్సిస్టెంట్ ఫీవర్ ఆఫ్ మోర్ దెన్ 3 days and consistent high fever of 100 degrees plus 100 Celsius 100 Fahrenheit plus 3 రోజుల కంటే ఎక్కువగా 100 Fahrenheit కంటే ఎక్కువగా ఫీవర్ ఉన్నటువంటి వారిని, 94% కంటే ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉన్నటువంటి వారిని, సివియర్ బ్రెత్లెస్నెస్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి దాదాపు ఇప్పటికీ 10,000 మంది పైకి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో చాలా మంది రికవర్ అయ్యి వెళ్ళిపోయారు. సో దట్ దానివల్ల మన డెత్స్ అనేది కూడా చాలా వరకు తగ్గించగలిగాం. రెండోది మనకి టెస్ట్స్ అన్నది ఈ ఫస్ట్ కోవిడ్ అంటే మార్చి 12వ తారీఖున ఎప్పుడైతే నెల్లూరులో వచ్చిందో అప్పటికి మనకు టెస్టింగ్ సామర్థ్యం కూడా అసలు లేదు, 0. అసలు ఒక టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి కెపాసిటీ కూడా లేదు. మార్చి 24వ తారీఖు మనకు BRDL ల్యాబ్ని కోవిడ్ ల్యాబ్గా చేసుకోవచ్చు, ఇక్కడ టెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. మార్చి 25వ తారీఖు నుండి మనం టెస్ట్ చేయడం మొదలుపెట్టాము. మొదటి అంటే మార్చిలో ఒక 220 టెస్టులు చేయగలిగాము. ఏప్రిల్లో 5,591 చేయగలిగాం. మేకు వచ్చేసరికి 23,336 టెస్టులు. జూన్కి వచ్చేసరికి 35,769. జూలైకి వచ్చేసరికి 84,554. ఆగస్టుకి వచ్చేసరికి 1,40,262. సెప్టెంబర్లో మొన్నటి వరకు 1,29,939 టెస్టులు చేయగలిగాము. అన్నీ కలిపి 4,19,738 టెస్టులు మనం సెప్టెంబర్ 26వ తారీఖు నాటి వరకు చేయడం జరిగింది. అంటే ఏమీ లేనటువంటి కెపాసిటీ నుండి, ఏమీ లేనటువంటి ఒక పరిస్థితి నుండి ఈరోజు నెలకు దాదాపుగా 1,40,000 పైన టెస్టులు చేయగలిగినటువంటి కెపాసిటీకి వచ్చేసాము. మొత్తం కలిపి 4,19,734 టెస్టులు చేయడం జరిగింది. ఇది ఒక్కొక్క మిలియన్కి దాదాపుగా 95,000 టెస్టులు చేయడం జరిగింది. అంటే 10 లక్షల జనాభాకి 95,000 మందికి, అంటే 10 లక్షల జనాభాలో దాదాపు 95,000 మంది జనానికి మనం టెస్టులు చేయడం జరిగింది. దట్ ఈస్ స్టేట్ అంటే కంట్రీ యావరేజ్ అక్రాస్ ద కంట్రీ తీసుకుంటే 10 లక్షల మంది జనాభాకి కేవలం 52,000 మంది మాత్రమే టెస్టులు చేయగలిగారు కంట్రీ లెవెల్లో. దాంతో పోల్చుకుంటే మనం చాలా బెటర్గా ఉన్నాము. స్టేట్ యావరేజ్కి కొద్దిగా తక్కువగా ఉన్నాం. స్టేట్లో దాదాపుగా 1,00,000 వరకు టెస్టులు చేయడం జరిగింది, మనది 95,000 వరకు ఉంది. ఇంకా దాన్ని ఫర్దర్గా కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాం. అలాగే పాజిటివిటీ రేట్ కూడా మనకు మార్చిలో కేవలం 2 కేసులు మాత్రమే రావడం జరిగింది. ఆ లేపాక్షికి సంబంధించిన కేసులు మేదర్చుకుంటూ ఉంటుంది. అంటే 0.70 వాజ్ ద పాజిటివిటీ రేట్. 0.70 దాదాపు 287 టెస్టులు చేస్తే 2 పాజిటివ్ వచ్చాయి. అలాగే ఏప్రిల్లో 65 పాజిటివ్ కేసులు వచ్చాయి. 1.16 వద్ద పాజిటివిటీ రేట్స్. 0.70 మార్చిలో, 1.16 ఏప్రిల్లో. మేకి వచ్చేసరికి 327 పాజిటివ్ కేసులు వచ్చాయి. 1.40 వద్ద పాజిటివ్ రేషియో. 327 పాజిటివ్ కేసులు, 1.40 పాజిటివిటీ రేట్. జూన్కి వచ్చేసరికి 1687 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. పాజిటివిటీ రేషియో ఈస్ 4.72 was the positivity ratio. జూలైకి వచ్చేసరికి 13,685, 13,685 is the total number of positive cases, and positivity rate వచ్చేసరికి 16.18. ఆగస్టు వచ్చేసరికి పాజిటివ్ కేసెస్ 25,757,
25,757 was the total number of positive cases. Positivity rate 18.36, 18.36. సెప్టెంబర్ వచ్చేసరికి ఇప్పటి వరకు 14,625, 14,625. As of now, the positivity rate till now is 11.25. సో మనకు గ్రాడ్యువల్గా పాజిటివిటీ అనేది పెరుగుతూ వెళ్ళింది. ఆగస్టులో మనం అత్యధిక పాజిటివిటీ రేట్ అనేది చూడడం జరిగింది. ఆగస్టు నుండి మళ్ళీ గ్రాడ్యువల్గా ఆ స్లో డౌన్ అన్నది పాజిటివిటీ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. అండ్ వీ హ్యావ్ ద ఏమంటారు స్టీపెస్ట్ డిక్లైన్. అంటే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే పాజిటివిటీ అనేది ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా ఉంటూ మళ్ళీ ఇలా నిదానంగా రావడం జరిగింది. మనకు పైకి వెళ్ళింది సాధ్యమైనంత తొందరగా ఆ ఫాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. 18.36% లాస్ట్ మంత్ నుండి ఇప్పటికీ 13.25 వచ్చింది. అంటే దాదాపుగా 7.10% పాయింట్స్ అనేది ఈ ఒక నెలలోనే ఆల్మోస్ట్ తగ్గింది అనమాట. సో ఓవరాల్ పాజిటివిటీ చూసుకుంటే మనది 13.29 దగ్గర ఉంది. సో దిస్ ఈస్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. బట్ కంపారిటివ్లీ ప్రీవియస్ మంత్స్ చూసుకుంటే వీ హ్యావ్ లెసర్ పాజిటివిటీ రేషియో. మనకు యాజ్ ఆఫ్ నౌ 12 హాస్పిటల్స్ కోవిడ్ కేసెస్ని ట్రీట్ చేయడానికి ఉన్నాయి. ఇందులో మొత్తం 2,237 మంది యాక్టివ్గా ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. అందులో హాస్పిటల్స్లో 1,114 అంటే 1114 కేసెస్ హాస్పిటల్స్లో ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్లో 700 మంది ఉన్నారు. హోమ్ ఐసోలేషన్లో 423 మంది ఉన్నారు. ఇందులో 50% మనం హాస్పిటల్స్లోనే ఉంచడం జరిగింది. 50% హాస్పిటల్స్లోనే ఉంచడం జరిగింది. దానికి మనం దాదాపుగా 5,000 పైసలకు కెపాసిటీ ఉంది. దాంట్లో ఇప్పుడు కేవలం 20% ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈస్ బీయింగ్ రిప్లేస్డ్. అంటే మనకు ఉన్నటువంటి బెడ్లు 100 అనుకుంటే కేవలం 20 బెడ్లు మాత్రమే యాజ్ అనుకుంటే వాడుతూ ఉన్నాము. అంటే మిగతా 20ని వాడేటటువంటి అవసరం మనకు రాలేదు. ఒకనొక టైంలో పీక్ రీచ్ అయిపోయింది, 50-60 వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది అన్నమాట. అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్లో దాదాపుగా 5,400 పైచులకు మనకు బెడ్లు ఉన్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు 700 మంది మాత్రమే పెట్టి ఉన్నాం. సో మిగతా వాటిని వాడాల్సినటువంటి అవసరం ఇంకా రాలేదు. అలాగే హోమ్ ఐసోలేషన్లో 423 మంది ఉన్నారు. దీంట్లో మీ అందరికీ తెలుసు ఒక 19 పాయింట్స్లో కేటగిరీస్లో ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్ కేర్ సెంటర్స్లో, అలాగే హాస్పిటల్స్, అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారి నుండి కూడా, ప్రజల నుండి, ఆ పాజిటివ్ పర్సన్స్ నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వేరియస్ పారామీటర్స్ ద్వారా ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఆ 19 పారామీటర్స్లో కొన్ని పారామీటర్స్ అంటే ఐసీయూ బెడ్స్, అంటే కొన్ని బెటర్గా చేస్తున్నటువంటి హాస్పిటల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్టీటీ హాస్పిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్. బట్ అక్కడ నార్మల్ బెడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఐసీయూ బెడ్స్ అనేది తక్కువగా ఉంటాయి. సో ఇందులో పర్సెంటేజ్ ఆఫ్ ఐసీయూ బెడ్స్కి, పర్సెంటేజ్ ఆఫ్ ఓటూ బెడ్స్కి, ఇటువంటి వాటికి కొంత పారామీటర్లో ఇవి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే బెస్ట్ పర్ఫార్మింగ్ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కసారి ర్యాంకింగ్స్లో కొంత ముందుగా కనపడలేదు. అదర్వైజ్ ఆర్టీటీ ఈజ్ we all know that is the one of the best hospital in the entire state. సో అట్లాంటి కొన్ని పాయింట్స్ని మనం రివైజ్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇలా ఉన్న తర్వాత కూడా ఏదైతే కొన్ని పారామీటర్స్లో గ్యాప్స్ ఉన్నాయో ఇవన్నీ ఇది చేసుకున్న తర్వాత కూడా స్టిల్ మిగతా హాస్పిటల్స్ ద్వారా మనం మంచిగా బెటర్గా పర్ఫామ్ చేస్తూ మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే పారామీటర్స్ని ఈ ర్యాంకింగ్స్ అనేది వారానికి ఒకసారి ఇస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ ద సెకండ్ పొజిషన్ విత్ స్లైట్ మార్జిన్. లాస్ట్ వీక్ మనం ఫస్ట్ ఉన్నాము, కొంత చిన్న దానివల్ల సెకండ్కి వచ్చాము. బట్ అగైన్ విల్ బి గోయింగ్ బ్యాక్ టు ఫస్ట్. అలాగే కోవిడ్ కేర్ సెంటర్ మేనేజ్మెంట్లో కూడా, కోవిడ్ కేర్ సెంటర్ మేనేజ్మెంట్లో అగైన్ వీఆర్ ఇన్ ద ఫస్ట్ కేటగిరీ.
అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉన్న ప్లేస్ అనంతపురం. మీ అందరికీ తెలుసు, హాస్పిటల్స్ తక్కువ, డాక్టర్స్ తక్కువ. ఇటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ ఉన్నటువంటి ప్లేస్లో కూడా మనం ఎఫెక్టివ్గా మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రజలకు ఎఫెక్ట్ కలగకుండా we could overcome the COVID pandemic. This is regarding rankings. అలాగే డిటెక్షన్ టు డెత్, ఒకవేళ ఇన్ కేస్ డిటెక్షన్ టు డిశ్చార్జ్ అండ్ డిటెక్షన్ టు డెత్. మనకి యావరేజ్గా ఇప్పటి వరకు మనకు హాస్పిటల్స్లో మనం ఎంతమందిని పెట్టామో, హాస్పిటల్లో పెట్టిన తర్వాత జనరల్గా ఒకవేళ సిమ్టమ్స్ సీరియస్ అంటే ట్రీట్ చేయడానికి 6 days అనేది టైం పడుతుంది. ఒకవేళ 6 days కంటే ముందు మనం తీసుకొని వెళ్ళగలిగితే ఎఫెక్టివ్గా ట్రీట్ చేసి పేషెంట్ని బతికించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. 6 days ముందు మనం తీసుకొని వెళ్ళలేని పొజిషన్లో ఒకవేళ వాళ్ళు మనకు చెప్పక లేదంటే డిటెక్ట్ కాకుండా ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా సర్వైవల్ ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి. మనకి యావరేజ్గా స్టార్టింగ్లో చాలా మంది లాస్ట్ మినిట్లో రావడము, లేదంటే టెస్ట్ చేసిన తర్వాత అప్పటికి బాగా ఉన్న తర్వాత రావడము, 1-2 రోజుల్లో హాస్పిటల్కి వచ్చిన 1-2 రోజుల్లో చనిపోవడం లాంటివి కొంత జరిగింది. సో అది మనం ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని షిఫ్ట్ చేయడం ద్వారా హాస్పిటల్ అడ్మిషన్ టు డెత్ టైం అనేది మనం సబ్స్టాన్షియల్గా పెంచుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు మార్చ్ నుండి ఇప్పటి వరకు యావరేజ్ తీసుకుంటే 6 రోజుల్లో 6.88 days, అంటే ఫ్రమ్ హాస్పిటల్ అడ్మిషన్ టు డెత్ 6.88 days మనం చేయగలిగాం. అంటే స్టార్టింగ్లో దట్ వాస్ వెరీ బ్రీఫ్, స్టార్టింగ్లో 3 days లేదంటే 2 days కూడా ఉన్నది. నౌ వీ కుడ్ ఇంక్రీజ్ దట్ డ్యూరేషన్. నౌ లాస్ట్ 40 days తీసుకుంటే 14.48. దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ we are identifying all the symptomatic cases and positive cases very efficiently and bringing them to the hospital. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మరి సివియర్గా కోమార్బిడిటీస్ ఉంది, వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, దానివల్ల సగమయ్యారంటే మనం చేయాల్సిన ప్రయత్నం 100% జరుగుతుంది. దాని మీద లాస్ట్ 7 days తీసుకుంటే డిటెక్షన్ టు డెత్ యావరేజ్ డ్యూరేషన్ ఇన్ ద హాస్పిటల్ 13.86 రోజులు ఉన్నాయి. అంటే మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత దాదాపు 14 రోజులు ఉన్న తర్వాత కొందరు చనిపోయారు. అంతకుముందు అంటే ట్రీట్మెంట్ కంప్లీట్గా చేయాల్సిందంతా చేసిన తర్వాత కూడా ఇంకా కొందరు అంటే చనిపోవడం జరిగింది. సో అంటే మన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు. అలాగే నంబర్ ఆఫ్ డెత్స్ చూసుకున్నా కూడా బీఆర్ ఎక్కడో 7వ స్థానంలో ఉన్నాం. మిగతా జిల్లాలో పోల్చుకుంటే డెత్ రేట్లో చూసుకుంటే ఎక్కడో మనం 7వ స్థానంలో ఉన్నామన్నమాట. కృష్ణా, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ప్రకాశం తర్వాత 7వ స్థానంలో ఉన్నాము. అండ్ చనిపోయినటువంటి వారిని కూడా డేటా తీసుకుంటే ఇందులో 73% అంటే ఆల్రెడీ వివిధ రకాలైనటువంటి కోమార్బిడిటీస్ అంటే వేరే ఎలిమెంట్స్ ఉన్నటువంటి వారే ఉన్నారు. అంటే 60 సంవత్సరాలు అంటే ఓన్లీ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని తీసుకున్నా కూడా 73% మంది అటువంటి వారే చనిపోయారు. సో కేవలం 27% మంది మాత్రమే కోమార్బిడిటీస్ లేనటువంటి వారు చనిపోవడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ సైన్. నౌ ఇప్పుడు ఫర్దర్గా మనం చేయాల్సినటువంటి పనులు ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే మిగతా డీటెయిల్స్ నేను ఇంకా ఆల్రెడీ చాలా వరకు చెప్పాను కాబట్టి డైరెక్ట్గా నేను ఈ పాయింట్కి వచ్చేసాను. బట్ ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయంటే ఫర్దర్గా ఈ స్ప్రెడ్ని ఆపడం కోసం మ్యాక్సిమం టెస్ట్లు అనేది మనం చేస్తూ ఉంటాం. రూరల్ ఏరియాస్ కూడా స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసము మనకి యావరేజ్ డబ్లింగ్ రేటు స్టేట్ వైడ్గా దాదాపుగా 60 రోజులు ఉంటే మన దగ్గర 95 రోజులు పైనే ఉంది. మనం ఈ డబ్లింగ్ రేట్లో కేవలం ఒకే ఒక జిల్లా మనకంటే ఎక్కువ ఉంది, అది కర్నూలు. అక్కడ దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి కేసు డబుల్ కావడానికి 180 రోజులు పడుతుంది. మనది 96 రోజులు పడుతుంది. స్టేట్ యావరేజ్ 60 రోజులు ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసులు డబుల్ అవ్వడానికి డబ్లింగ్ రేట్ అంటాం. యావరేజ్ డబ్లింగ్ రేట్ ఇస్ అరౌండ్ 90 days for us. That is second best in the entire state. ఇప్పుడు చేయాల్సినటువంటి పని భవిష్యత్తులో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్
ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా మాస్కింగ్ అనేది కంపల్సరీగా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని మాస్కింగ్ అంటే మాస్క్ పెట్టుకోవడం అనేది అది ఒక హ్యాబిట్ లాగా చేసుకొని, అంటే మాస్క్ కూడా కరెక్ట్ పద్ధతిలో వాడాలి. చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు కానీ అగైన్ దాన్ని కరెక్ట్గా వాడటం లేదు అన్నది ఒక ఇష్యూ. సో కరెక్ట్ కరోనాని ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయాలంటే మాస్క్ యూసేజ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఒకటి. రెండోది భౌతిక దూరాన్ని పాటించడము, అలాగే హ్యాండ్ వాష్ అండ్ లైక్ ఫేస్ వాష్ అనేది సరిగా చేసుకోవడం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండడం. ఏదైతే చేతుల ద్వారా మనకు శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉందో ఆ శరీర భాగాలని జాగ్రత్తగా ఇండోర్ స్పేసెస్, అంటే ఈ స్ప్రెడ్ అనేది ఎక్కువ జరగడానికి అవకాశం ఎక్కడ ఉంది అంటే ఒకటి ఇండోర్ స్పేసెస్, అంటే క్లోజ్డ్ హాల్స్ కానీ లేదంటే క్లోజ్డ్ రూమ్స్ లాంటివి కానీ, స్మాల్ రూమ్స్, చిన్న రూమ్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్. రెండోది లాంగ్ ఇంటరాక్షన్. లాంగ్ ఇంటరాక్షన్ మీన్స్ మోర్ దాన్ 45 minutes. That is like sure shot case for infection spread. More than 15 minutes, the chances are high. Less than 15 minutes of interaction with a positive person, the chances are less. So up to 15 minutes, 15 to 45, more than 45. More than 45 minutes of a person ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వారితో ఇంటరాక్షన్ ఉంటుంది కదా, అది కూడా దట్టు లైక్ within a distance of 1 meter, less than 1 meter and without mask. సో ఈ ఇంటరాక్షన్స్ అన్నది మోర్ దాన్ 1 meter డిస్టెన్స్లో ఉండి చేయడం ఒకటి. సాధ్యమైనంత వరకు దాన్ని తక్కువ డ్యూరేషన్కి, అంటే తక్కువ టైంలో మాట్లాడేటట్టు చూసుకోవడం, ఉన్నదాన్ని ఏదైనా కానీ వితిన్ 15 minutes క్లుప్తంగా క్లోజ్ చేయడం. అండ్ క్లోజ్డ్ స్పేసెస్, అంటే 6x6 కంటే తక్కువ ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటికంటే ఎక్కువసేపు గడపకుండా ఉంటే వీ కెన్ అవాయిడ్ ద ఇన్ఫెక్షన్. సో ఈ ప్రికాషన్స్ అన్ని కూడా ఫాలో చేయాలని చెప్పేసి ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తూ ఉన్నారు. అండ్ వచ్చిన తర్వాత మానసికంగా కూడా ధైర్యంగా ఉండాలి. అండ్ దిస్ ఈస్ యాజ్ అగైన్, అంటే అక్రాస్ ద వరల్డ్ మనకి ఇప్పుడు తెలుసుకున్నట్టు దాని ప్రకారం మానసిక దృఢత్వం వల్లనే దీని నుండి రికవరీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో అది ప్లాసిబో ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే ఆ గట్టిదనం వల్లనే ఎక్కువ రికవర్ అవ్వడానికి వీలవుతుంది. సో దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. అనంతపురం జిల్లాలో మానసికంగా చాలా దృఢంగా ఉన్నారని చెప్పేసి అనుకోవాలి. మోర్ దాన్ 95% రికవరీ రేట్. సో దానికి నాకు తెలిసి మన వాలంటీర్స్, గ్రామ సచివాలయ వ్యవస్థ, అలాగే మీడియా మిత్రులు, అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా, ఎన్జిఓస్ అందరూ కూడా ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దానికి కొంచెం పాజిటివ్గా రికవర్ అయిన వాళ్ళ నుండి చెప్పించడము, లేదంటే మనం కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ ఉండడం కూడా దీన్ని కంట్రిబ్యూట్ అయ్యింది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. సో దీన్ని ఇంకా ఫర్దర్గా కంప్లీట్గా దీన్ని మనం దీని నుండి 100% వెయిట్కి వచ్చేసి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో అలాగే హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా మనం ఒక 8,000 వరకు రెడీ చేసుకోవడం జరిగింది. దాంట్లో 3 మాస్కులు, 100 ml శానిటైజర్ బాటిల్ ఒకటి, విటమిన్ సి టాబ్లెట్స్ ఒక 30, దెన్ పారాసిటమాల్ ఒక 10, జీపీ టాబ్లెట్స్ 15, విటమిన్ టాబ్లెట్ బి కాంప్లెక్స్ 15, కోవిడ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్, దెన్ ఇలా ఒక 9 ఐటమ్స్ పెడుతూ హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా మనం రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అవి పాజిటివ్ వచ్చిన వారికి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాము. సో దీస్ ఆర్ ద పాయింట్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు కరోనా. ఒకవేళ ఇందులో మీకు ఏదైనా ఇంకా ఎనీ పాయింట్ యూ వాంట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఆర్ యూ వాంట్ ఫర్దర్ క్లారిటీ, ద కాన్ఫరెన్స్ ఇస్ ఓపెన్ ఫర్ దట్. 16,000 మంది. సో రఫ్లీ అరౌండ్ little less than 20% hospitals were treated. Then COVID care centers lo
కోవిడ్ కేర్ సెంటర్లో దాదాపుగా 10,000 మంది ఓవరాల్ 9,980 ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక 16, అదొక 10, 26. మిగతా 30,000 మంది దాదాపుగా హోమ్ ఐసోలేషన్లో ఉండి రికవర్ అయ్యేటువంటి వారు. సో దీస్ ఆర్ ద పర్సెంటేజెస్. అండ్ ఇందులో కూడా కాంటాక్ట్స్ అనేవి మనం ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తూ ఉన్నాము. సో ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ దాదాపుగా 6 లక్షల పైకి మందిని మనం ఏదో ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్గా ట్రేస్ చేసి వారిని హోమ్ ఐసోలేషన్ అంటే ఇంట్లోనే ఉండమని చెప్పేసి చెప్తూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా వీఆర్ సమ్వేర్ బెటర్ దాన్ ద స్టేట్ యావరేజ్. సో అవర్ ట్రేసింగ్ రేట్, కాంటాక్ట్ ట్రేసింగ్ రేట్ ఈస్ ఫార్ హైయర్ దాన్ ద స్టేట్ యావరేజ్. నెగిటివ్ వచ్చిన తర్వాత ఓకే, అటువంటి డేటా అయితే లేదు ప్రస్తుతానికి. విల్ ట్రై టు డూ దట్ ఆల్సో. అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ కోవిడ్ ఆర్ వేరే విధంగా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు మనకు, లేదంటే యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే దీర్ఘకాలమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మీరు అంటున్నది పాజిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ తర్వాత సగం విల్ ట్రై టు గ్యాదర్ దట్. Yeah, we don't have that data. We will try to gather that. ప్రస్తుతానికి కోవిడ్ గురించి మనకు లాస్ట్ 10 సంవత్సరాలలో యావరేజ్గా రైన్ఫాల్ కురిసింది 316 mm. మన డిస్ట్రిక్ట్ యావరేజ్ 552 mm అయినా కూడా లాస్ట్ 10 సంవత్సరాలలో మనకు వచ్చింది యావరేజ్గా 316 mm మాత్రమే. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 512 mm రైన్ఫాల్ వచ్చింది ఆల్రెడీ. అంటే లాస్ట్ 8 సంవత్సరాలలో ఏదైతే యావరేజ్ వచ్చిందో దానికంటే 200 mm ఎక్సెస్ ఇప్పటికే వచ్చింది. మనకి ఓవరాల్గా యావరేజ్ ఉన్నటువంటి 553 mm ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉన్నప్పుడు అంటే మనకి ఒక అగ్రికల్చర్ సీజన్ అంటే జూన్ 1 నుండి మే 31 వరకు 265 రోజుల కాలంలో ఏదైతే వర్షపాతం రావాలో అంత వర్షపాతం మనకు మొదటి 4 నెలల్లోనే more than 90% అలాగే వచ్చేసింది. ఇప్పటికీ దాదాపుగా ఇది 69% ఎక్సెస్గా ఉంది. అందులో ఈ 512 mm రెయిన్ఫాల్ ద్వారా దాదాపుగా 362 TMCల వాటర్ మన భూభాగం మీద కురిసి ఉంటున్నాయి. 362 TMC. 362 TMCలో కొంత వాగులు ఎవాపరేట్ అయిపోవడం, కొన్ని సముద్రాలు కూడా అదే తీసేసినా కూడా దాదాపు 12% ఉన్నది గ్రౌండ్ వాటర్గా భూమిలోకి ఇంటి గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అయ్యింది. సో దాదాపుగా 12% ఉంటే 46 TMCల వాటర్ 46 TMCల వాటర్ మనకు ఇప్పుడు భూమిలోకి ఇంకి మన భూభాగంలో ఇప్పుడు ఉంది. ఈ 46 TMCలు అనేది మనకి ఎంటైర్ HNSS, తుంగభద్ర టీబీ డ్యామ్, HLC రెండు కలుపుకున్న కూడా HLC అంతా 24 TMC మనకి ఈసారి 24.99. అలాగే HNSS అంతా కలుపుకున్నా కూడా 40 TMCల కంటే తక్కువ. దాదాపు 46 TMCల నీరు ఈసారి మనకు గ్రౌండ్లోకి ఇంకిపోవడానికి ఇంకిపోయింది. అండ్ దట్ విల్ బి ఏబుల్ టు ట్యాప్ అండర్ వైఎస్ఆర్ జలకళ ద్వారా ఇప్పుడు బోర్డులు వేసి ట్యాప్ చేసుకోవడానికి దట్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ. సో విత్ దిస్ నోట్ విల్ క్లోజ్ దిస్. థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.